హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ జేహెచ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఇంకొక కొత్త రెసిపీతో వచ్చేసాను అనమాట. ఇది నేతి సున్నుండలు. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్. నేతి సున్నుండలకి మనకి ఫస్ట్ కావాల్సింది సున్నెపిండి. ఈ సున్నెపిండి ఏంటంటే మేము ఎట్లా స్టోర్ చేసుకుంటామంటే మినుములు తీసేసుకొని వాటిని వేపించుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపించుకొని మంచిగా అవి వేగిన తర్వాత పిండి పట్టించుకొని అట్లా స్టోర్ చేసుకుంటామన్నమాట. ఇట్లా స్టోర్ చేసుకున్నామంటే అవి మంచిగా వేగిన తర్వాతనే పిండి పట్టించుకోవాలి. అప్పుడు అట్లా స్టోర్ చేసుకుంటే మనకి దగ్గర దగ్గర 6 మంత్స్ వరకు ఉంటుంది సున్నిపిండి, ఏం స్మెల్ ఏం రాకుండా. అండ్ మేము అట్లానే స్టోర్ చేసుకుంటాము. సో ఫస్ట్ సున్నిపిండి అనేది తీసుకున్నాను. సున్నిపిండి తీసుకున్న తర్వాత బెల్లం తరుక్కున్నాను. బెల్లం అనేది మొత్తం నల్లగొట్టేసిన తర్వాత నెయ్యి తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏం యూస్ చేయము, ఈ 3 ఇంగ్రీడియంట్సే ఉంటాయి: సున్నిపిండి, బెల్లం, నెయ్యి. అండ్ ఇక్కడ ఏంటంటే మనం బెల్లం అనేది నార్మల్గా కలుపుకుంటే ఉండలు ఉండలు ఉంటాయని చెప్పేసి మిక్సీ వేసుకుంటాం అనమాట. సో కొంచెం బెల్లము, కొంచెం సున్నిపిండి తీసుకొని మిక్సీ చేసుకుంటే అది మంచిగా మిక్స్ అయిపోతుంది మనకి. సో అట్లా 2-3 టైమ్స్ అట్లా మనం మిక్స్ చేసుకుంటాము. అట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకొని మనం ముందుగా నెయ్యి అనేది కరగపెట్టుకొని ఉంచుకుంటాం కదా. సో ఆ కరగబెట్టుకున్న నెయ్యి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం సున్నిపిండి తీసుకుంటాం కదా బౌల్లో, దాంట్లో వేసేస్తాం అనమాట. అండ్ దీనికి ఇంకా మనం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం యూస్ చేయము. సున్నిపిండి, బెల్లము అండ్ నెయ్యి ఇట్లా పోసుకున్న తర్వాత మనం మంచిగా కలుపుకుందాము. అండ్ మనం ఇట్లా కలుపుతూ ఉన్నప్పుడు మనకి చిన్ని ఉండలే అది ఫామ్ అవ్వాలన్నమాట. టెస్ట్ చేసుకుంటే ఇంకా నెయ్యి మనకు కొంచెం ఏమైనా పడితే వేసుకుంటూ ఉందాము. అండ్ మేము చేసిన క్వాంటిటీకి మాకు 30-35 లడ్డూస్ వచ్చాయి. అండ్ మనం ఇట్లా టెస్ట్ చేసుకుంటే సో ఇంకా కొంచెం మనకి పడుతుంది లడ్డు ఫామ్ అవటానికి అని చెప్పి అనుకుంటే ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. నెయ్యి టేస్ట్ అనేది మనకి మంచిగా తెలుస్తుంది అండ్ బాగుంటుంది. సో ఇట్లా కలిపేసుకొని మనం లడ్డూస్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా లడ్డూస్ చేసుకునేటప్పుడు మనం కొంచెం కొంచెం తీసుకొని లడ్డూస్ చేసుకోవాలన్నమాట. నెయ్యి ఇంకా మనకి కొంచెం ఏమన్నా పడుతుంది అని అనుకుంటే నెయ్యి కొంచెం వేసుకోవచ్చు. అండ్ లాస్ట్కి నేను లడ్డూస్ చేసిన వీడియో, అంటే లాస్ట్లో నేను లడ్డూస్ చేసిన ప్లేట్ కూడా పెట్టాను. నేను చేసిన లడ్డూస్ కొంచెం చిన్నగా వచ్చాయి అండ్ నా హ్యాండ్ సైజ్ని బట్టి అట్లా వచ్చాయన్నమాట. మా మమ్మీ చేసిన లడ్డూస్ కొంచెం రౌండ్గాను నీట్గా వచ్చాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇవి హెల్తీ కూడా, మన హెల్త్కి ఐరన్ ఉంటుంది బెల్లంలో. అండ్ సున్నిపిండి కూడా మనకి మంచిది. అండ్ మనం ఇట్లా స్టోర్ చేసుకొని పెట్టుకున్నప్పుడు మనకి ఎప్పుడైనా నార్మల్గా తినాలనిపించినా ఆ పౌడర్లో కొంచెం బెల్లం తరుక్కొని వేసేసుకొని తినొచ్చు. అట్లా మిక్స్ చేసుకొని లడ్డూసే చేసుకోవాల్సిన లేదు, అట్లా కూడా అది కూడా ఒక ఆప్షన్లా మనం తినొచ్చు. అండ్ లడ్డూస్ బాగుంటాయి ఎందుకంటే లడ్డూస్లో మనం మొత్తం నెయ్యి వేసుకొని చేసుకుంటున్నాం కదా. ఇదిగోండి లడ్డు. నేను లడ్డూస్ మొత్తం చేసేసిన తర్వాత మా టింకు దగ్గరికి తీసుకెళ్ళి పెట్టాను అనమాట. టింకుకి కూడా కొంచెం, అండ్ టింకుకి నచ్చింది, ఇష్టంగా తిన్నారు టింకు కూడా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.